ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మీ అందరం బాగున్నాం, అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. అరుణ్ కుమారి పెసల వంటకాల ఛానల్కి స్వాగతం. ఓకేనండి, ఈరోజు మీకు చూపించబోయేది ఈరోజు అరటికాయ బజ్జీ అనమాట. అరటికాయ బజ్జీకి అరటికాయ, అలాగే శనగపిండి, కొద్దిగా సోడా, కొద్దిగా సాల్ట్. ఓకేనండి, ఇవి వేసాక మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కోసుకుని చక్కగా శనగలు కూడా వేపుకుని పెట్టుకుందాం. ఓకేనండి, మీకు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి. ఇవన్నీ ముక్కలు కట్ చేసి అప్పుడు ఫ్రెండ్స్ ఇగో మనం శుభ్రంగా చెక్కేసుకున్నాం. దీంట్ని మనం కోసే విధానం ఎలా కోయాలో మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇలా క్రాస్గా కోయటం వల్ల మనకి ఈ షేప్ రాస్తే చక్కగా కొంచెం పెద్ద సైజు వస్తాయి అన్నమాట. మనం ఇలా రౌండ్గా కోసేస్తే చిన్నగా వస్తాయి. ఇలా క్రాస్గా కోసుకోవడం వల్ల మనకి ఇదిగో ఇలా కనిపిస్తుంది కదా, అదిగో ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే మనకి కొంచెం పెద్ద సైజు వస్తాయి అన్నమాట. అన్నీ కోసి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో మనకి పిండి ఈ మాత్రం ఉండాలన్నమాట. ఇప్పుడు ఇదిగో నేను ఇది ఇందులో వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది మనకి ఇలాగనుకుంటే మనకి దీనికి అంటుకోవాలి, అలాగని కారిపోకుండా ఉండాలన్నమాట. ఇలాగనుకుని వేసేసుకోవడమే. పిండి మనకి ఇలా ఈ మాత్రం మరీ జారుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా వేసుకోవాలి. ఓకేనండి, మనకి నూనె పెట్టేసిన పొయ్యి మీద నూనె కాగుతుంది. మనకి కాగిందో లేదో ఒకసారి చూద్దాం. కాగిపోయింది. ఈసారి నేను వేసేస్తున్నాను చూడండి. ఈ టైప్లోనే ఇలా కట్ చేసుకోవాలన్నమాట అన్నీ కూడా. ఇవి వేగిన తర్వాత మళ్ళీ తీసి చూపిస్తాను మీకు. ఇలా కొంచెం తిరగేసుకుంటే మనకి రెండు వైపుల్ని కూడా సమానంగా వేగుతూ ఉంటాయి. మంచిగా చక్కగా ఎర్రగా కొంచెం మనకి వచ్చేస్తే చక్కగా వేగుతాయి. ఎందుకంటే కొంచెం లైట్గా సోడా వేసాం కదా, మరీ ఎక్కువ కాదు, తక్కువ. మరీ ఎక్కువ వేసేసుకుంటే మనకి బాగా ఎక్కువ పొంగిపోతాయి. కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గట్ట కొంచెం ఎక్కువ బాగా ఇదిగా వచ్చేస్తుంటాయి. ఇదిగా వేగనిద్దాం. ముక్కలన్నీ కట్ చేసిన ముక్కలు అన్నమాట ఇవి. అపసంచికి మంచిదంటండి. అరటికాయలు అన్ని రకాలుగానే తినటం కూడా మంచిదే. మనం కూర వండుకున్నా, ఎప్పుడు చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా, మనం పులుసు పెట్టుకున్నా, ఇలాంటి నూనె వస్తువులు అంటారా ఎప్పుడన్నా ఒక్కొక్కసారి చేసుకుని బయట కొనుక్కుని తినేదానికన్నా మన ఇంట్లో నూనె కాబట్టి చక్కగా మంచిగా చేసుకుని తింటే దానికన్నా ఇది బెస్ట్. వేగుకొని తీసేద్దాం ఈసారి. ఇవి కూడా వేగుకొని ఈసారి మనం ఏడుచెలగుళ్ళు అవి ఇంత ముక్కలు అవి కట్ చేసుకుని వేసుకుందాం. మనకి అరటికాయ బజ్జీల్లో కోసుకుని కట్ చేసుకుని పెట్టుకోవడానికి కొన్ని ఏడుచెలగుళ్ళు, ఉల్లిపాయ, అలాగే నిమ్మకాయ, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం. మనం ఏడుచెలగుల్ని కొంచెం వేపుకుందాం. మనం
వేపుకున్నవి చక్కగా అలా మధ్యలో కోసుకుని అలాగా వేరుశనగలు అయితే మనకి వేగుతుంది తీసేద్దాం. కొంచెం కట్ చేసుకున్నాము చక్కగా పెట్టుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా కారం వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని అలాగా చక్కగా లైట్గా పిండుకుంటే చక్కగా ఇలా పెట్టుకుని ఇక ఫ్రెండ్స్ అరటికాయ బజ్జీలు మనకి చక్కగా 2 రకాలుగా చేశాను. మనకి ఇష్టమైనతే ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా తినేయచ్చు. మనకి ఏదన్నా చట్నీ ఉన్నా ఏదన్నా పౌడర్ ఉన్నా మనకి పొడి చేసుకుంటాం కదా, అలాగైనా నంచుకుని తినచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు చూపించాను. ఓకేనా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అలాగే అందరికీ నేను చేసినవన్నీ మీకు ఫోన్లోకి వచ్చేస్తుంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక ఐటమ్స్తో మీ ఎదురుకు వస్తా. బాయ్.